హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మన చరిత్ర పుస్తకాల్లోని నిజమైన భారతీయ చరిత్రను పొందుపరిచేందుకు ఇప్పటికీ కూడా చాలా వరకు కృషి చేస్తుంది. తాజాగా ఎన్సీఈఆర్టీ 7వ తరగతికి సంబంధించిన పాఠ్య పుస్తకాల్లో ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో మన పూర్వపు శాస్త్రవేత్తలైన ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు ఇలాంటి శాస్త్రవేత్తలు గణిత శాస్త్రానికి చేసిన అనేక పరిశోధనలను, వాళ్ళు కనుగొన్న అనేక అంకగణిత సూత్రాలను పొందుపరిచారు. అండ్ ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడికి సంబంధించిన చరిత్రను సైతం అందులో కొద్ది వరకు రాసుకొచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే నిజంగా మోదీ గవర్నమెంట్ చాలా కీలకమైన చర్యలు చేపడుతోంది. మన భారతీయులకు నిజమైన భారతీయ చరిత్ర తెలుసుకునే విధంగా చాలా వరకు చర్యలు చేపడుతుంది అని స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి మన ఇండియన్ సైంటిస్టులైన ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు వీళ్ళు కనుగొన్న మ్యాథ్స్ సూత్రాలే ఇప్పటికీ అవి అమలు అవుతూ వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా 8వ శతాబ్దంలో అరబిక్లో క్రియేట్ అయిన ఆల్జీబ్రా సూత్రాలకు సైతం మన ఇండియన్స్ తీసుకువచ్చిన సూత్రాలే మూలాధారంగా ఉన్నాయి అని అప్పటి శాస్త్రవేత్తలే ప్రకటించారు. వీటన్నిటినీ చూసుకుంటే ప్రపంచంలోని గణిత సూత్రాలకు మన ఇండియన్స్ ఎంతగా కాంట్రిబ్యూట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇన్నాళ్ళు మనం వాటిని చదువుకోకుండా ఎవరో విదేశీయులు ఈ మ్యాథ్స్ సూత్రాలను కనుగొన్నారు అనే విధంగా మనకు వక్రీకరించిన చరిత్రనే చదివించారు. సో వీటన్నిటిని ఇప్పుడు మోదీ గవర్నమెంట్ చేంజ్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. అయితే మనం ఈ వీడియోలో మన ఆర్యభట్ట అండ్ బ్రహ్మగుప్తుడు ఇలాంటి శాస్త్రవేత్తలు ఏ సూత్రాలను కనుగొన్నారు అండ్ ఇవి ప్రపంచ అంకగణితానికి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి, దీంతో పాటు ఆర్యభట్ట, బ్రహ్మపుత్రుడు అరబిక్ మ్యాథ్స్ సూత్రాలను ఏ విధంగా ప్రభావితం చేశారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్యభట్ట అండ్ బ్రహ్మగుప్తుడు మన దేశంలో మ్యాథ్స్ సూత్రాలను ఎన్నో కనుగొన్నారు. ఇప్పుడు గణిత శాస్త్రంలో చాలా కీలకంగా ఉన్న ట్రిగనామెట్రీ, ఆల్జీబ్రా, జామెట్రీ, జీరో వాల్యూ, పై వాల్యూ ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ఆర్యభట్ట ముందుగా ఇన్వెంట్ చేశారు. వాటిని బ్రహ్మగుప్తుడు మరిన్ని పరిశోధనలు చేసి వాటిని స్టాండర్డైజ్ చేసే ప్రయత్నం చేశారు. సో వీరిద్దరూ కూడా ఇవన్నిటిలో చాలా కీలకమైన సూత్రాలను కనుగొన్నారు. జీరోకు సంబంధించిన వాల్యూను ఇప్పుడు ప్రపంచమంతా వాడుతుంది అంటే అది మన ఇండియా ప్రపంచానికి అందించిన సైన్సే అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా పై వాల్యూ సైతం చాలా స్పష్టంగా కనుగొన్నారు. దీన్ని ఇప్పటి వరకు ఎవరు చేంజ్ చేయలేకపోయారు అండ్ దీన్ని తప్పు అని ఎవరు నిరూపించలేకపోయారు. దీంతోపాటు ఆర్యభట్ట మన భూమికి సంబంధించిన సర్కంఫరెన్స్ ఎంత ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక వాల్యూ చెప్పారు. ఆ వాల్యూ ఎంత దగ్గరగా ఉంది అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్కు సంబంధించి కూడా ఆ వాల్యూను చాలా దగ్గరకు అంటే ఒక 100 కిలోమీటర్ల మైన్యూట్ రేడియస్తో కనుగొన్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్యభట్ట చెప్పిన దాని ప్రకారం మన భూమి సర్కంఫరెన్స్ 39,968 కిలోమీటర్లు ఉంటే మోడర్న్ సైన్స్ చెప్పిన దాని ప్రకారం 40,075 కిలోమీటర్లుగా ఉంది. అంటే దగ్గర 100 కిలోమీటర్ల చిన్న మైన్యూట్ ఎర్రర్ మాత్రమే కనిపిస్తుంది. జనరల్గా సైన్స్ లేదంటే ఇలాంటి ఎన్నో పరిశోధనల్లో చిన్న ఎర్రర్స్ అనేవి మైన్యూట్ ఎర్రర్స్ కింద భావిస్తారు. వాటిని ఎవరు కన్సిడర్ చేయరు. అంటే దాదాపు ఈక్వల్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంత పర్ఫెక్ట్ వాల్యూ ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం అసలు ఎటువంటి పరికరాలు లేకుండా వీళ్ళు ఏ విధంగా కనుగొన్నారు అన్నది ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. కాబట్టి మన దేశానికి సంబంధించిన పురాతన శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. ఒక్క గణితంలోనే కాదు, ఖగోళ శాస్త్రవేత్తలు అండ్ వైద్య శాస్త్రంలో సుశ్రుతుడు చేసిన అద్భుతమైన పని ఏమిటంటే ప్రపంచమంతా చీకటి రోజుల్లో బతుకుతున్న కాలంలోనే మన దేశంలో సర్జరీలు సైతం చేసి అవి సక్సెస్ చేయగలిగారు సుశ్రుతుడు. ఆయన దగ్గర ఉండే పరికరాలు ఎంత బాగా ఉంటాయంటే మన వెంట్రుకకు సంబంధించి నిలువుగా సగానికి సగం కోయగల మైన్యూట్గా ఉండే పరికరాలు సైతం ఆయన దగ్గర ఉన్నాయి. వాటితోనే సర్జరీలు సైతం చేయించాడు. అవి సక్సెస్ కూడా అయ్యాయి అని గతంలో ఎన్నో మన సుశ్రుత సంహితలో
ఈ సర్జరీలకు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి కాబట్టి వీటిని మన ఇండియన్ సైంటిస్టులు ఇప్పటికీ పరిశోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ కూడా రాయల్ ఆస్ట్రేలియా కాలేజ్ ఆఫ్ సర్జన్స్లో సుశ్రుతుడి విగ్రహం ఉంటుంది. సో ఆయనను విగ్రహాన్ని ఇన్స్పైర్ చేసుకునే అక్కడ సర్జన్స్ కూడా చదువుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు చేసిన పరిశోధనలు ఇప్పటికీ మన దేశంలో గ్రంథాల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి మన దేశానికి విజ్ఞాన భాండాగారాలుగా ఉన్నాయి. వీటిపై పరిశోధనలు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి ప్రపంచమంతా చీకటి రోజుల్లో బతుకుతున్న కాలంలోనే మన దేశంలో అత్యాధునిక యూనివర్సిటీలు సైతం ఇక్కడ ఉన్నాయి. ఎంతోమంది ప్రపంచ దేశాల నుంచి మన ఇండియాకు వచ్చి ఇక్కడే చదువుకున్నారు. నలంద, తక్షశిల ఇలాంటి యూనివర్సిటీలు ఎన్నో ఉండేవి. కానీ విదేశీ దురాక్రమణదారులు మన దేశంపైకి దండెత్తి వచ్చి వాటన్నిటిని ధ్వంసం చేశారు. కొన్ని నెలల పాటు నలంద యూనివర్సిటీలో పుస్తకాలు అదేవిధంగా తగలబడుతూ ఉన్నాయి అంటే ఎంత విజ్ఞాన భాండాగారాన్ని వీరు నాశనం చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే దురాక్రమణదారులు చేసిన అన్యాయాల్ని బ్రిటిష్ పరిపాలనలో అలాగే కొనసాగిస్తూనే వచ్చారు. ముఖ్యంగా వాళ్ళు టార్గెట్ చేసింది మన దేశానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్నే వాళ్ళు టార్గెట్ చేశారు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రపంచానికే విద్య నేర్పించే స్థాయిలో ఉంది. కాబట్టి దీన్ని కనుక మనం నాశనం చేయలేకపోతే భారతీయులను ఎప్పటికీ కూడా మనం బానిసలుగా చేసుకోలేము అని బ్రిటిషర్లు భావించారు. అందుకే మెకాలే మన ఇండియాకు వచ్చి మన విద్యా విధానాన్ని నాశనం చేసే విధంగా కొన్ని విద్యా విధానాలు ప్రవేశపెట్టాడు. అండ్ బ్రిటిష్ వాళ్లకు సంబంధించిన చరిత్రనే మనపై రుద్దే ప్రయత్నం చేశారు. కాబట్టి మనం మన చరిత్రను నిజంగా తెలుసుకోలేకపోయాము. మెకాలే విద్యా విధానంలో చదువుకోవడం వల్లే మన విద్యా విధానం మొత్తంగా నాశనమైంది. ఒక రకంగా ఏ విధంగా క్రియేట్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళే మనల్ని పరిపాలించకపోతే అసలు మనకు విద్య అనేదే ఉండదు. వాళ్ళే ఇక్కడ స్కూళ్ళను ప్రవేశపెట్టారు అనే విధంగా కొంతమంది బ్రెయిన్ వాష్ కూడా చేసేసారు. అయితే బ్రిటిషర్ల పాలన పోయింది, మన దేశానికి స్వతంత్రం వచ్చింది, అప్పటికైనా మనం బాగుపడతామా అనుకుంటే నిజానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూను ప్రధాని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ నిజమైన సైద్ధాంతిక అధికారం మాత్రం కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళిపోయింది. కమ్యూనిస్టులు మన చరిత్ర పుస్తకాలను తిరిగి రాశారు. అండ్ ఇర్ఫాన్ హబీబ్, రొమిలా థాపర్ ఇలాంటి వాళ్ళు మన పుస్తకాల్లో పూర్తిగా విదేశీ బానిసత్వపు భావజాలాన్ని మన పుస్తకాల్లో నింపివేశారు. మొఘలులు గ్రేట్, అక్బర్ ది గ్రేట్ అనే విధంగా రాసుకొచ్చి మన భారతీయ రాజులైన శివాజీ, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళను 5 అడుగుల మరగుజ్జుగా అవమానించడం ఇలాంటివి ఎన్నో చేశారు. అందువల్లనే మన దేశంలో ప్రజలు అండ్ యూత్ ఇప్పటికీ మన దేశం అంత గొప్పదా అనే డౌట్ఫుల్లోనే ఉన్నారు. అండ్ ఇప్పుడైతే సోషల్ మీడియా ద్వారా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందరూ కొన్నిటిని తెలుసుకుంటున్నారు. కానీ గతంలో ఇంటర్నెట్ లేని కాలంలో అయితే మనకంటే విదేశీయులే గ్రేట్, బ్రిటిషర్లలే మనల్ని బాగా పరిపాలించారు, మనకు పరిపాలన అనేది చేత కాదు, అండ్ మొఘల్ దండయాత్రికులే మనల్ని బాగా పరిపాలించారు, మన దేశ రాజులు వాళ్ళ చేత యుద్ధాలు చేసి ఓడిపోయారే తప్ప ఎందుకు పనికి రానివారు అనే భావనను మన మెదళ్లలో నింపేసి మనల్ని బానిసలుగా చేసే ప్రయత్నమే చేశారు. కాబట్టి నిజంగా చరిత్ర పుస్తకాలు అండ్ మన ఇండియాకు సంబంధించిన చరిత్రను తెలుసుకోవడం అంటే ఖచ్చితంగా మనకు స్వతంత్రం ఇప్పుడే వచ్చింది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా కూడా మనం బానిసత్వపు భావజాలాన్నే మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ విధంగా మిగిలిపోయాం. కానీ మనం కనుక నిజమైన చరిత్రను ఇప్పటి నుంచి చదువుకోవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మరో 30 ఏళ్లలో మన దేశంలోని యువత ప్రపంచ దేశాలను తలదన్నే విధంగా తయారవుతారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే సోషల్కు సంబంధించి అండ్ హిస్టరీ ఇవన్నీ కూడా చేంజ్ చేసేసారు. ఇక మిగిలింది గణిత పుస్తకాలే. ఈ పుస్తకాలను కూడా తాజాగా చేంజ్ చేశారు. కాబట్టి ఇక ఈ పుస్తకాలన్నిటినీ మనం చదువుకుంటే కనుక ఖచ్చితంగా మన దేశ యువత ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఉంటారు అనడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. మరి ఈ పుస్తకాల మార్పును మీరు స్వాగతిస్తారా లేదా అనే విషయాలను కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.